కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏదో ఒక రోజు మీరు పెళ్లి విషయం అడుగుతారని నాకు తెలుసు అత్తయ్య. నిజం చెప్పాలంటే ఈ పెళ్లి నిర్ణయం మీ అబ్బాయిదే. మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే. సడన్గా బ్యాచిలర్ పార్టీ అని సవేరా డీలక్స్ గెస్ట్ హౌస్కి రమ్మని ఫోన్ చేశాడు. సార్ మీదున్న గౌరవంతో వెళ్ళాను. పార్టీ మధ్యలో నన్ను రూమ్కి తీసుకెళ్ళి బలవంతంగా బలాత్కారం చేశారు. నేను తప్పించుకోవడానికి నా సాయి శక్తులా ట్రై చేశాను. చివరికి గెస్ట్ హౌస్ పక్కనున్న అమ్మవారి గుళ్ళో ఉన్న తాళి నా మెడలో కట్టి నువ్వు నా భార్యవని నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లని నేనేం చేయగలను? బిజినెస్లో ఐడియా చెప్తే జీనియస్ అని ఎంకరేజ్ చేశారు. కృష్ణ గారికి నా మీద గౌరవం, నాకు ఆయన మీద చెప్పలేనంత భక్తి. మా ఇద్దరి మధ్య రిలేషన్ అంతే. ఆయన ఏమనుకున్నారో ఏమైందో తెలీదు. ఆ రోజు అలా చేశారు. మీ తల్లి కొడుకు మధ్యలో నేనొచ్చి చిచ్చు పెట్టానేమో అని బాధతో ఉన్నాను. అంతా సర్దుకునే వరకు విడివిడిగా ఉందామని అనుకున్నాం. కానీ ఇప్పుడు నాకు భయం వేస్తుంది అత్తయ్య. ఎందుకు? కృష్ణ ఏ క్షణంలో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. కాసేపు ప్రేమ, వెంటనే కోపం. తనని అస్సలు జడ్జ్ చేయలేకపోతున్నాను అత్తయ్య. అమ్మా నాన్న ఆదరణ లేని ఒంటరి ఆడపిల్లని, ఆస్తి పాస్తులు లేవు. నా లైఫ్ ఎక్కడ రోడ్డును పడుతుందేమో అని భయంగా ఉంది. నాకు మీరు తప్ప ఎవరు లేరత్తయ్య. అయ్యో వర్ష లే. నా జీవితం మీ చేతుల్లో ఉంది. పాల ముంచినా నీట ముంచినా అంతా మీరే. బాధపడకమ్మా. వద్దన్నా వినకుండా బలవంతంగా తాళి కట్టి తీసుకొచ్చాడు. మీ కొడుకు మనస్తత్వం అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. నా జీవితాన్ని మీరే నిలబెట్టాలి అత్తయ్య. గుళ్ళో అమ్మవారి సాక్షిగా మీ పెళ్లి జరిగింది అని అంటున్నావు కదా. ఆ అమ్మవారే ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. సరే, నువ్వేం డిసప్పాయింట్ కాకు. పవిత్రంగా జరగని ఈ ఫేక్ పెళ్లిని ఆ అమ్మవారు విడదీస్తారా ఏంటి? నెవర్. నా టార్గెట్ పూర్తయ్యే వరకు నన్నెవ్వరూ ఆపలేరు. మావయ్య గారు, ఇంకా ఆలోచిస్తారేంటి? ప్రియాని పిలిచి మాట్లాడండి. ప్రియా, అమ్మా ప్రియా. ఏంటి నాన్న? అమ్మా ప్రియా, నీకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నీకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నీకు పెళ్లి చేయాలని నిర్ణయం. తండ్రిగా నాకు బాధ్యత ఉంది కదమ్మా. రవి తన పెళ్లి చేసే బాధ్యత మాకివ్వలేదు. కనీసం నీ పెళ్ళైనా చేస్తాం. నాన్న, మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేను నాన్న. ఆ పరిస్థితి తలుచుకుని ఇలాగే ఉండిపోతావా?
10 మంది ఇంకో 100 మందికి చెప్పి పరువు పోగొట్టుకోవడం కంటే ఏదో ఒక సంబంధం చూసి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవటమే మంచిది కదా. సారీ నాన్న. ప్రియా, నేను చెప్పినట్టు నువ్వు వినాలని ముందే చెప్పాను. మర్చిపోయావా నువ్వు? 1-2 రోజుల్లో నేను మామూలు అవ్వలేను నాన్న. నాకు కొంచెం టైం ఇవ్వండి. టైం లేదని కదా తొందరపడుతున్నావు. నీకేంటి అభ్యంతరం? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వింకా కృష్ణని మర్చిపోలేకపోతున్నావా? అదేం లేదు నాన్న. మరెందుకు పెళ్ళొద్దు అంటున్నావు? నేను కారణం చెప్పలేను నాన్న. నీకు పెళ్లి చేయడానికి కారణాలు అక్కర్లేదు. తలంచుకుని తాలి కట్టించుకుంటే చాలు. నేను గంగిరెద్దును కాదు. గంగిరెద్దుల్లా మమ్మల్ని ఆడించావు, చాలదా? నాకు పెళ్ళొద్దు ప్లీజ్ నాన్న. నాకే పెళ్ళొద్దు. మావయ్య, ప్రియా ఇలాగే బెదిరిస్తుంది. కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసేద్దాం. మీరేం వరి అవ్వద్దు. వదనా, నా పెళ్లి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి చేసేది నేను. ఎలా చేసుకోవో నేను చూస్తాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మార్చుకోను. అది తెలుసుకో. ప్రియా, నీ వల్ల పడ్డ తలనొప్పులు తలవంపులు చాలు. మర్యాదగా పెళ్లి కొప్పుకో. అవును ప్రియా, అమ్మ మాట విని పెళ్లి చేసుకో. నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. మావయ్య గారు, మీరు రెడీ అంటే మాట్లాడేద్దాం. అలాగేనమ్మా, నీకు తెలుసుంటున్నావు కదా, కబురు చేయి. నాన్న, నేను చివరిసారిగా చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోను. ప్రియా, ఇదే నీ చివరి నిర్ణయమా? అవును, నా నిర్ణయం ఇదే. నువ్వు పెళ్లిపేట లెక్కకపోతే నేను పాడెక్కుతాను. నాన్న, అది నువ్వు చూస్తావు. నాన్న, మావయ్య గారు, నాన్న, ఆగండి. రే రవి, మీ నాన్న ఆవేశంలో ఏం చేసుకుంటారు ఏమో. పెళ్ళి ఆపరా. ఏమండి? నాన్న, నాన్న, నాన్న తలుపు తీయండి నాన్న. నాన్న, ప్రియా, మావయ్యకి ఏమైనా అయితే కారణం నువ్వే అవుతావు. మావయ్య, ఏమండి? ఏమండి? వద్దండి. నాన్న, నాన్న తలుపు తీయండి నాన్న. నాన్న, నాన్న, మావయ్య, మావయ్య వద్దు మావయ్య. మావయ్య వద్దు మావయ్య. అత్తయ్య, మావయ్య ఊరేసుకుంటున్నారు. ఏమండి? మావయ్య, మావయ్య వద్దు మావయ్య. ఏమండి? నాన్న, నాన్న తలుపు తీ నాన్న. నాన్న, నాన్న తలుపు తీయండి. ప్రియా, ప్రియా, అమ్మ, అమ్మ లేచి నడుస్తోంది. అమ్మా, డ్రింక్లో కలిపిన మత్తు ముందు ఎఫెక్ట్తో నేను నీకు ప్రియలా కనిపిస్తాను. సో వాచ్ ఇట్ మై డేంజరస్ స్కెచ్. థ్యాంక్స్ ఫర్ సర్ప్రైజ్ ప్రియా. నేను వర్షని సార్. ఏ కాదు, నువ్వు ప్రియవే. వర్షని సార్. కాదు, ప్రియవి. అవును, నేను ప్రియాని. హే, నాతో దాగుడు మూతలాడుతావా దొంగ? మరి మీవి తాగుడు మూతలా? హే, నిన్ను
ఏ ఆగు ప్రియా. ఏ ప్రియా 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 ఆగు. ప్రియా. గంగ చంద్రముఖిలా మారింది, ఇక్కడ వర్ష ప్రియలా మారింది. ప్రియా ఏంటి చిక్కవా నాకు? నిజంగా మీరు మారిపోయి నన్ను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మతో చెప్పారా? రేపు నిశ్చితార్థం పెట్టుకొని నీకు అబద్ధం చెప్తానా ప్రియా? ఐ లవ్ యూ. నీ మెల్లో తాళి కట్టి నిన్ను మహారాణిలా చూసుకుంటాను ప్రియా. అవునా? నీలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి ప్రియా. నిజంగానా? ఆశ తీరే వరకు, ఆయుష్ పోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రియా. కృష్ణ, తాళి కట్టక ముందే తప్పు చేస్తున్నావా? అంటే తాళి కట్టి తప్పు చేయొచ్చా ప్రియా? అంటే ఇప్పుడు తాళి కట్టి తప్పు చేస్తావా? నీకెప్పుడు తాళి కట్టి నిన్ను సొంతం చేసుకుందామా అని ఎదురు చూస్తున్నాను ప్రియా. అయితే బయట దేవుడి దగ్గరున్న తాళి తీసి ఇప్పుడే కట్టేస్తావా? కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడే నీ మెళ్ళో తాళి కట్టేస్తాను ప్రియా. ఒక్క నిమిషమే, వచ్చేస్తాను. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, పార్టీ క్లోజ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ 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 కిరణ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ప్రియా ప్రియా ప్రియా. ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఈ రోజుతో నువ్వు నా దాని అయిపోతావు ప్రియా.
కనీసం మొదటి ముడి కూడా వేయకుండా పడిపోయాడు. ఎవరు రై తాళి కట్టే టైంకి పడిపోయావేంట్రా? నా ముద్దుల బాకురా కృష్ణ. డోంట్ వరీ వర్ష, తాళి మెడ వరకు తీసుకొచ్చినట్టు షూట్ అయింది. సాక్ష్యానికి ఇది చాలు. సరే, మిగతా కథ నేను నడిపిస్తాను, నువ్వు బయలుదేరు. నువ్వు నా మెడలో తాళి కట్టలేదు, కానీ నువ్వే తాళి కట్టినట్టు నమ్మించాను బక్రా. ఇదేంటి, నేను ఆ రూట్లో వెళ్లాల్సిన దాన్ని ఈ రూట్లోకి వచ్చానేంటి? సవేరా గెస్ట్ హౌస్. సడన్ గా బ్యాచిలర్ పార్టీ అని సవేరా డీలక్స్ గెస్ట్ హౌస్ కి రమ్మని ఫోన్ చేశాడు. పార్టీ మధ్యలో నన్ను రూమ్కి తీసుకెళ్ళి బలవంతంగా బలాత్కారం చేశారు. ఎవరు కావాలమ్మా? ఇది గెస్ట్ హౌస్ కదా? అవునమ్మా, ఇది గెస్ట్ హౌసే. పార్టీలకి ఫంక్షన్లకి రెంట్కిస్తూ ఉంటాం. అంటే ఈ పక్కన అమ్మవారి గుడి ఏమైనా ఉందా? గుడి ఉంది కానీ అమ్మవారి గుడి కాదమ్మా, అదిగో అదే గుడి. థ్యాంక్స్ బాబు. సరే అమ్మా. గెస్ట్ హౌస్ పక్కనున్న
అమ్మవారి గుళ్ళో ఉన్న తాళి నా మెడలో కట్టే నువ్వు నా భార్యవని నన్ను ఇష్టం వచ్చినట్టు ఇదేంటి ఇక్కడ వినాయకుడి విగ్రహం మాత్రమే ఉంది? వర్షేమో అమ్మవారి గుడి అని చెప్పింది. దేవుడా, ఏంటిది? కృష్ణకి పావుగండ ఉన్నట్టు భవిష్యవాణిలో కనిపించింది. ఇప్పుడేమో పావేమో నా కళ్ళ ముందే పడింది. ఎందుకు ఇలా జరుగుతోంది స్వామి? హర హర మహాదేవ శంభో శంకర. స్వామి స్వామి, మీరు మళ్ళీ ఎందుకు కనిపించారు? నువ్వు వస్తావని తెలుసు. ఇది విధి వ్రాత. ఏంటి స్వామి మీరు చెప్పేది? మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. నువ్వెందుకొచ్చావో నాకు అర్థమైంది. నీ వ్యధ, నీ కథంతా నాకు తెలుసు రాణమ్మా. స్వామి, ఈ తల్లి బాధంతా మీకు తెలుసు, కానీ పరిష్కారం అర్థం కావడం లేదు స్వామి. నీకింకా అర్థం కాలేదా జీవితం? అర్థం కావట్లేదు స్వామి. అర్థం చేసుకుని వెళ్లేదే జీవితం. అది కాదు స్వామి, నా బిడ్డకి పాము కరిచినట్టుగా భవిష్యవాణిలో కనిపించింది. బిడ్డ బిడ్డ అంటే ఏ బిడ్డమ్మా? చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ. గండముంది, పాము గండముంది. ఒక్కరికి కాదు, మొత్తం కుటుంబానికే పాము గండం ఉంది. జాగ్రత్త పడకపోతే అంతా నాశనమే. ఈ సమస్యకి ఏదైనా పరిష్కార మార్గం చెప్పగలరా స్వామి? స్వామి స్వామి స్వామి, అయ్యో స్వామి నాకేదో చెప్పడానికి వచ్చారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నన్ను వదిలేసావేంటి స్వామి? ఒకవైపు ప్రియని పెళ్లి చేసుకుంటానని వర్షని పెళ్లి చేసుకుని వచ్చాడు. మరోవైపు స్వామీజీ భవిష్యత్తు గురించి ఏవో హెచ్చరికలు చేస్తున్నారు. మధ్యలో ఈ పావు గండం. అసలు ఏం జరుగుతోందో నాకేం అర్థం కావట్లేదు. నాకేదో ఒక పరిష్కారం చూపించు స్వామి, చూపించు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. కాఫీ తీసుకోండి. వర్ష, ఏంటత్తయ్య? కృష్ణ నీకు తాళి కట్టింది అమ్మవారి సమక్షంలోనా? అవునత్తయ్య, ఆ విషయం ఆల్రెడీ మీకు చెప్పాను కదా. చెప్పావు, కానీ అది అబద్ధం. మళ్ళీ అడుగుతున్నాను, కృష్ణ నీ మెళ్ళో తాళి ఎక్కడ కట్టాడు? కరెక్ట్గా చెప్పు. అమ్మవారి విగ్రహం దగ్గర తాళి తీసుకొచ్చి కట్టాడు. ఇందులో అబద్ధమే ఉంది అత్తయ్య. వర్ష, అక్కడ అమ్మవారి విగ్రహం లేదు, వినాయకుడి విగ్రహం ఉంది. రాత్రి దారిలో సవేరా గెస్ట్ హౌస్ కనిపించింది. అనుకోకుండా లోపలికెళ్ళాను. నువ్వు చెప్పినట్టు అక్కడ అమ్మవారి విగ్రహమే లేదు. ఏదో ఒక విగ్రహం అయితే ఉంది కదా అత్తయ్య. అంటే అక్కడ ఏ విగ్రహం కూడా తెలియకుండానే మీరు పెళ్లి చేసేసుకున్నారా? అదేంటత్తయ్య, మీరేదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మాట్లాడుతున్నారు. మంచిగా మారినవాడు సడన్ గా నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాడు. నా అనుమానాలు నాకుంటాయిగా.
నువ్వు నిజం చెప్పు. నేను ఒంటరి ఆడపిల్లని. మీ అబ్బాయి బలవంతంగా పెళ్ళంటే షాక్లో ఉన్నాను. పైగా అక్కడంతా చీకటిగా ఉంది. ఏ విగ్రహం ఉంది ఏంటన్నది నేనేం గమనించలేదు. ఆ క్షణంలో గుర్తుపెట్టుకునే అంత సెన్స్ కూడా నాకు లేదు. అయినా మీ కొడుకు పెళ్ళి ఎక్కడ జరిగిందో హిస్టరీ కావాలంటే మీ అబ్బాయిని అడగండి, డీటెయిల్గా చెప్తాడు. నువ్వే అన్నావు కదా నీ కొడుకు ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలీదని. అందుకే వాణ్ణి అడగలేదు. కానీ ఎందుకు వాడింత సడన్ గా పెళ్లి చేసుకున్నాడో ఆ నిజం చెప్పే వరకు ఎదురుచూస్తాను. అంటే మీ అబ్బాయి ఈ పెళ్లితో సంతోషంగా లేడంటారా అత్తయ్య? నువ్వే అన్నావు కదా కాసేపు ప్రేమగా ఉంటాడు, కాసేపు కోపంగా ఉంటాడని. అంటే దీనర్థం నీతో సంతోషంగా లేడని కదా. అమ్మో, నా ప్రతి మాటని స్కాన్ చేస్తుంది. ఆచితూచి మాట్లాడాలి. నువ్వు కూడా సంతోషంగా లేను అని చెప్పావు కదా. రేయ్, ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? కాలేజీలో అమ్మాయిల ముందు నన్ను కొట్టి నా పరువు తీశాడు. ఇప్పుడు మనం వీడి పరువు తీయాలి. ఈ దిష్టి బొమ్మను కట్టేస్తే పరువెలా పోతుందిరా? వీడి దిష్టి బొమ్మను చెప్పుతో కొట్టాలి. లంచగుండి ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ మీరు నినాదాలు చేయాలి. అది షూట్ చేసి నెట్లో పెట్టాలి. అప్పుడు వాడి ఈ వీడియో చూసి తీయించేలోపు వైరల్ అవుతుంది. వీడి పరువు పోతుంది. సూపర్ ఐడియా, సూపర్ ఐడియారా. రవి, నేను షూట్ చేస్తాను, నువ్వు చెప్పుతో కొట్టు. ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్, ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్. కళ్యాణ్ దిష్టి బొమ్మతో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ర్యాగింగ్ చేస్తే అడ్డుపడి వార్నింగ్ ఇచ్చారని తనని ఏం చేయలేక ఇలా కక్ష తీర్చుకుంటున్నారు. ఆ ఎస్ఐ చాలా మంచోడు పాపం. ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్, ఎస్ఐ కళ్యాణ్ డౌన్ డౌన్. ఏయ్, ఎవరు నువ్వు? పక్క తప్పుకో. చూడండి, ఇతనొక పోలీస్ ఆఫీసర్. మీరిలా చేస్తే మిమ్మల్ని ఊరికే వదలడు. అసలు మధ్యలో నువ్వెవరు? ఒక నిజాయితీ పరుడైన ఎస్ఐని ఇలా అవమానించడం తప్పు. అరే లవ్వా? డేటింగా? మీరు చెప్పిన రిలేషన్ ఉన్నా లేకపోయినా నేను అడ్డుపడతాను. ఎందుకంటే తను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మమ్మల్ని కొట్టాడు. ర్యాగింగ్ చేస్తే ముద్దు పెట్టుకుంటారా? ఏయ్, నీతో మాట్లాడనవసరం. పక్కకెళ్ళు, లేదా నిన్ను దిష్టి బొమ్మను ఇద్దరిని కలిపి చెప్పుతో కొడతాను. తప్పకా? నేను తప్పుకోను. అయితే నీకు చెప్పు దెబ్బలు తప్పవు. ఏంట్రా, నిన్నే చెప్పాను కదా బుద్ధిగా చదువుకోమని. మళ్ళీ ఈ వేషాలేంట్రా? అమ్మాయిని కూడా చూడకుండా చెప్పుతో కొడతారా? కల్చర్లెస్ రాస్కెల్స్. అమ్మాయిని నడిపిస్తారా? అమ్మాయిని అమ్మాయిని కొట్టండి కళ్యాణ్ గారు, బాగా కొట్టండి. కొట్టు కళ్యాణ్.
రేయ్ మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీరు ఎలాంటి కథలు పడినా తోలు తీస్తాను, జాగ్రత్త. సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా, నిన్నే దాచేసి కావేరి, అది నా దిష్టి బొమ్మ. చెప్పుతో కొడితే ఏంటి, కాలిస్తే ఏంటి? నేను రాకపోయి ఉంటే ఆ చెప్పు దెబ్బ నీకు పడేది. నా మీద పన్నా పర్లేదు, మీ మీద పడకుండా ఉంటే చాలు. అది ఓన్లీ బొమ్మ, అంతే. ఈ బొమ్మకి మీ ఫేస్ పెట్టారు కదా. నా దృష్టిలో ఇది దిష్టి బొమ్మ కాదు, నువ్వే కళ్యాణ్. నిన్నలా కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. ఎందుకు? ఎందుకంటే నిన్నలా కొట్టడం నాకు నచ్చలేదు. అదే ఎందుకు అని. ఎందుకంటే నువ్వేం పోలీసురా బాబు, పెద్ద మట్టి బుర్రలా ఉంది నీ బ్రెయిన్. అర్థం చేసుకోరా మగడా. ఏదో మైండ్ వాయిస్ లో ఉన్నట్టున్నావు. అదేం లేదు. ఇష్టమైన వాళ్ళ కోసం ఎన్ని దెబ్బలైనా అవమానాలైనా భరించొచ్చు. ఇష్టమైన వాళ్ళ? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే చెప్పలేను. నేనేమన్నా హీరోని అనుకుంటున్నావా? ఏ కాదా? ఓడిపోతావేమో. మనసు అర్థం చేసుకున్నవాడు చివరి అడుగు వరకి గెలిపిస్తూనే ఉంటాడు. అంత నమ్మకమా? ఆ నమ్మకం పేరేంటో నీకు తెలీదా? అది తెలుసు, కానీ తెలీదు. నువ్వు చెప్తే తెలుసుకుంటాను. అవును, ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఏంటి ఇప్పుడు కాలేజ్ ఎగ్గొట్టి బైక్ మీద రైడ్ చేద్దామనా? చూడు, కాలేజ్ ఫస్ట్. వెళ్ళి శుభ్రంగా చదువుకో, తరువాతే అన్నీ. ఏంటే నవ్వా? చిప్పోవే. ఏ కావేరి ఆగు. ప్రియా, ప్రేమలో ఓడిపోయానని అధైర్యంతో ప్రాణం తీసుకోబోయావు. కానీ నీ ప్రేమని గెలిపించగలను అనే ధైర్యం నేను కోల్పోలేదు ప్రియా. నాలో ప్రవహిస్తున్నా నీ రక్తం సాక్షిగా నేను మారిపోయానమ్మా. నీ చేతుల మీదుగా ప్రియని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చి నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నానమ్మా. కానీ నా దురలబాట్లు నన్ను ఓడించాయమ్మా. తాగిన మైకంలో వర్షకు అన్యాయం చేశానని తన మెడలో తాళి కట్టానమ్మా. నీ ప్రేమ మీద నమ్మకంతో మీ ఇద్దరిని ఒకటి చేస్తానని ఆ రోజు మాటిచ్చాను. ఇప్పటికీ ఆ మాట మీదే ఉన్నాను, ఉంటాను కూడా. నేను మారిపోయిన నీ కొడుకుని కాబట్టే ఒక ఆడపిల్లకు అన్యాయం చేయకూడదని పెళ్లి చేసుకున్నానమ్మా. నేను మారిపోయానమ్మా. కానీ ఇదంతా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అందుకే
రానమ్మ గారు, అత్తయ్య అని పిలిచే పిలిపేంటి రాణమ్మ గారు అని మారిపోయింది? మారేది మనుషులు, మారి మనుషుల్ని బాధ పెట్టేది మనుషులే. మారామని అబద్ధం చెప్పేది మనుషులు. ఇక పిలుపులు మారకుండా ఉంటాయా సార్? తీసుకోండి. ఏంటిది? దీన్ని కవర్ అంటారు. అదే దేనికి అంటున్నాను. మీరు ఓపెన్ చేసి చూస్తేనే కదా సార్ తెలిసేది. చదువు, వింటాను. మీరు చదవడానికి ఇస్తున్నాను, నేను చదవడానికి కాదు. ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్ సార్. మేము అడగలేదు కదా. అడిగే వరకు ఉండాల్సిన అవసరం లేదు అనిపించింది సార్. నీ ఇష్టం ఉందని ఉద్యోగం చేయడానికి, ఇష్టం లేదని మానేయడానికి ఇది నీ కంపెనీ కాదు. ఉద్యోగం చేయలేను అని రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే రూల్స్ మాట్లాడుతున్నారేంటి సార్? నువ్వు రూల్స్ మర్చిపోయినా కంపెనీ మర్చిపోదు. 3 ఏళ్ల వరకు ఉద్యోగం చేస్తానని మా నాన్నగారికి అగ్రిమెంట్ రాసిచ్చావు, మర్చిపోయావా? నాకు పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది. నన్ను చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి బోలెడు కంపెనీలున్నాయి. మీ దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు సార్. అందుకే ఈ రెసిగ్నేషన్. ఏదైనా సరే అగ్రిమెంట్ ప్రకారం యాక్సెప్ట్ చేయలేము. జాబ్కి రావాల్సిందే, లేదంటే కేసు అవుతుంది. కేసు పెట్టండి సార్, కేసు పెట్టండి. ప్రేమించి మోసం చేశారు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు, నా ఫ్యామిలీ పరువు తీశారు. నేను మా నాన్న చావు అంచుల దాకా వెళ్ళాం. అయినా మీకింకా తృప్తి లేదా సార్? మేం చచ్చే వరకు వదలరా సార్? వీడికి ఇంకా ప్రియ మీద ప్రేమ చావలేదన్నమాట. చివరికి ఆ దేవుడు కూడా ఆశీర్వదించాడని చెప్పి కొంచెం కూడా పాపభీతి లేకుండా నన్ను, నా ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించండి, అప్పుడైనా మీరు తృప్తి పడతారేమో. అయితే పెళ్లి చేసేసుకుంటావా? పెళ్లికి శుభలేఖ కూడా ఇస్తానులే సార్. మీలాగా దొంగ పెళ్లి చేసుకునే టైప్ కాదు నేను. పెళ్లి నిర్ణయం నీదేనా? మనుషులను, మనసులను చంపే మనస్తత్వం కాదు సార్ నాది. మా అమ్మ నాన్నల నిర్ణయానికి తల వంచాను. అంటే నువ్వు నీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదా? మనసు గురించి మీరా సార్ మాట్లాడేది? సిగ్గుగా అనిపించట్లేదా సార్ మీకు?
అలా అడగడానికి? అసలు మనసు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు సార్ మీకు. కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కన్న తల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితులా సార్? ప్రేమించిన అమ్మాయి కూడా చెప్పుకోలేని పరిస్థితులా సార్? ప్రేమించి అబద్ధాలు చెప్పొచ్చు కానీ ప్రేమే అబద్ధమని మీరు రుజువు చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అయినా మీతో ఇంతసేపు మాట్లాడడం నాది తప్పు. వస్తాను సార్. ఒక్క నిమిషం. ప్రేమని వదిలి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నావా? నేను నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమించాను, కానీ నేను ఊహించలేనంతగా ఎక్కువగా నా మనసుని గాయం చేశావు. అది ఎంతగా అంటే నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినందుకు కన్నీళ్ళనే కదా సార్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఈ గిఫ్ట్తోనే వెళ్ళిపోతున్నాను. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే. హలో కళ్యాణ్, ఫోన్ చేసి మాట్లాడవేంటి? అది కావేరి. చెప్పు కళ్యాణ్. కావేరి హోటల్లో ఇడ్లీ సాంబార్ బాగుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏదో చెప్తావనుకుని ఎక్స్పెక్ట్ చేశానులే. అదే కావేరి, ఐ లవ్ ఇడ్లీ సాంబార్. శ్రీరంగం, కుంభకోణం పుణ్యక్షేత్రాలు కావేరీ నది ఒడ్డున ఉంటాయి. రియలీ ఐ లవ్ కావేరీ రివర్, తెలుసా? కళ్యాణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది చెప్పడానికేనా ఫోన్ చేశావు? సర్లే, నువ్వేదో చిరాకులో ఉన్నట్టున్నావు, తర్వాత ఫోన్ చేస్తాను. 1 మినిట్ కళ్యాణ్. చెప్పు. అది నా లెటర్ చదివావా లేదా? చదివాను. ఒక్కసారి కాదు 10 సార్లు చదివాను. ఎందుకో తెలుసా? నీ రైటింగ్ చాలా బాగుంది. ఐ లవ్ ఇట్ కావేరి. నా రైటింగ్స్ గురించి కాదయ్యా, నా ఫీలింగ్స్ గురించి రాశాను. నీ రియాక్షన్ ఏంటో చెప్పు. కోపం వచ్చిందా? ఏడిపిస్తే రాదా మరి? నువ్వు కోపంలో చాలా బాగుంటావు కావేరి. అన్నీ చెప్తున్నావు, అసలు విషయం చెప్పవేంటి? ఐ లవ్ కావేరీ రివర్ అన్నాను, ఐ లవ్ కావేరీ హోటల్ అన్నాను. ఇంకా అర్థం కాలేదా? తాళి కట్టకపోయినా ఈ క్షణం నాలో నిన్ను భారీగా ఫిక్స్ అయిపోయాను. ప్రాణం పోయినా వదిలిపెట్టను. నిన్ను రాణిలా చూసుకుంటాను, నేను రాజులా మురిసిపోతాను. ఐ లవ్ యూ కావేరి. ఓ, ఇక్కడున్నావా? హాస్పిటల్ చెకప్కి వెళ్దాం పద. ఏంటి అంత షాక్ అయ్యావు? నేను మంత్లీ చెకప్ చేయించుకోవాలి కదా, తోడుగా పిలుస్తున్నాను. నిన్ను చెకప్ చేయించడానికి కాదు.
నాకు నర్వస్గా ఉంది. సారీ, నేను రాలేను. నువ్వు రాకపోయినా నేను ఫీల్ అవ్వను. కానీ కృష్ణను మర్చిపోకుండా వేషాలు వేస్తే వాతలు పెట్టాల్సి ఉంటుంది. మాటలు మర్యాదగా రాని వదిన. నేను నోరు తెరిచానంటే నీ మర్యాద గడప అవతల ఉంటుంది. ఏంటి ఈ మధ్య నా మీద ఒంటి కాలు మీద లేస్తున్నావు? అంత చిరాకేంటి? నీ మాటలు అలా ఉన్నాయి. అరే, హాస్పిటల్కి తోడుగా రమ్మన్నాను తప్ప? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు మేనత్తవే కదా, నీ అన్న బిడ్డే కదా, ఈ ఇంటి వారసుడే కదా. మేనత్తగా ఆ మాత్రం బాధ్యత ఉండదా నీకు? ఇంక చాలు, ఆపుతావా? నీలాంటి మోసగత్తని మా అన్నయ్య పెళ్లి చేసుకోవడం మా అన్నయ్య దురదృష్టం, మా అన్నయ్య దురదృష్టం, మా అన్నయ్య దురదృష్టం. నిన్ను వదిన అని పిలవడం నా కర్మ. నీ పచ్చి మోసం దాగా తెలియక అన్నయ్య నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు. ఏయ్, ఏంటే నీ మనసులో నా మీద ఇంత దుర్మార్గమైన యాంగిల్ ఉందా? నేను మోసగెత్తనా? ఎవరిని మోసం చేశానో చెప్పవే, చెప్పు. ఇంకాపై నన్ను నోరు తెరవనివ్వకు. నువ్వు నా మీద దారుణమైన నిందలు వేస్తున్నావు. ఎందుకు ఆపాలి? నీ మనసులో ఏదో ఉంది. నన్ను నా బిడ్డని చంపాలని ప్లాన్ చేసావా? చెప్పవే. ఆ కృష్ణతో కులికింది నువ్వు, మోసపోయింది నువ్వు. మీ అమ్మా నాన్నల్ని ఏడిపించిన దరిద్రపు కొట్టు కూతురివి నువ్వు. బ్రతకడానికి కూడా నీకు అర్హత లేకపోతే పోన్లే పాపమని ప్రాణభిక్ష పెట్టి నేను పెళ్లి చేస్తున్నాను. లేదు అంటే నిన్ను ఈ ఇంట్లో నుంచి తరిమేస్తారు. నువ్వా నన్ను ఇంట్లో నుంచి తరిమేది? నేను ఒక్క క్షణం తలుచుకుంటే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. నీ హిస్టరీ మొత్తం తెలుసు. ఇప్పుడే నీ మిస్టరీ మొత్తం బయటకు చెప్తాను, బయటకు చెప్తాను, బయటకు చెప్తాను. ఏమన్నా నేను మేనత్తనా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు? 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 మా అన్నయ్య కాదు, మా అన్నయ్య కాదు, మా అన్నయ్య కాదు. ఆ బిడ్డ మా ఇంటి వారసుడు కాదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మా అన్నయ్య కాదు, తండ్రి మా అన్నయ్య కాదు, తండ్రి మా అన్నయ్య కాదు. ఈ ఇంట్లో అందరినీ మాయ మాటలతో మభ్యపెట్టొచ్చు, కానీ నన్ను కాదు. ఇప్పుడు చెప్పు, నువ్వు కరెక్ట్ పర్సన్వా? నిజాయితీ ఉందా నీ దగ్గర? ఈ నిజం తెలిస్తే మా అన్నయ్య గుండె పగిలి చేస్తాడని భయపడి నాలో నేను కుమిలిపోతున్నాను. అందుకే ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మా అన్నయ్యకు చెప్తే నిన్న ఇంట్లో నుంచి గెంటేస్తాడు. శభాష్. నీలో ఈ యాంగిల్ ఉందని నాకు తెలుసు. నా ప్రెగ్నెన్సీ సీక్రెట్ నీకు తెలుసని నాకు తెలుసు. నా ప్రెగ్నెంట్ విషయంలో నన్ను రెచ్చగొట్టడం
ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేయడం గమనించి నీకు అంతా తెలుసని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అదే నిజమైంది. ఆ సీక్రెట్ ని బయటకి చెప్పేలా నిన్ను కావాలనే రెచ్చగొట్టాను మై డియర్ మరదలా. సరే, ఈ నిజం చెప్పి మీ అన్నయ్యతో నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటిస్తావు. అదే కదా నువ్వు చేయగలిగింది. నేను రెడీ. వెళ్ళి చెప్పు, నన్ను ఈ ఇంట్లో నుంచి మెడపట్టి గెంటించు. కమాన్ ప్రియా. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మా అన్నయ్యకి నీ నిజ స్వరూపం తెలుస్తుంది. అది ఇప్పుడే చెప్పేస్తాను. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. చెప్పేస్తాను. 1 minute ప్రియా. నీ బర్నింగ్ యాంగిల్ చూపించావు, మరిప్పుడు నా యాంగిల్ చూపించాలి కదా. ఇప్పుడు నేను చెప్పే నా లేటెస్ట్ యాంగిల్ వింటే నీ టోటల్ ఫ్యామిలీ ఉరేసుకుని చస్తారు. నా కడుపు మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టి ఆ కృష్ణతో ఏ తప్పు చెయ్యలేదా అని అడిగితే కృష్ణ ప్రేమలో మాత్రమే మోసం చేశాడా, లేక నువ్వు కృష్ణతో ఏ తప్పు చెయ్యలేదంటే నా కడుపులో ఉన్న నీ మేనల్లుడి మీద ఒట్టేసి చెప్పు. నీ ఒళ్ళంతా షివరింగ్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడే అర్థమైంది కృష్ణకు నీకు మధ్య స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం నీకే అంకితం. స్టాప్ ఇట్. సో అలా నీకు కృష్ణకు మధ్య జంబలకిడి పంబ జరిగిందని ఆ విజయ్కి చెప్పేస్తాను. వాడసలే డబ్బున్నవాడు, ఫ్రెష్ కావాలనుకుంటున్నాడు. అప్పుడు నీ బండారం మొత్తం బయటపడిపోతుంది. ఏమయ్యా రామారావు, ఎవరో అంటుకట్టిన సెకండ్ హ్యాండ్ కూతుర్ని నాకు అంటగడతావా అంటూ రచ్చ రచ్చ చేస్తాడు. మీ నాన్న పరువు పోతుంది. అసలు ఆయన హార్ట్ పేషెంటు. మీ నాన్న పోతే మీ అమ్మ బ్రతుకుతుందా? చెల్లెలు చేసిన పనికి మీ అన్నయ్య పిచ్చోడవుతాడు. నువ్వు నన్ను బయట గెంటేస్తే నేను నీ కుటుంబాన్ని బయటికి పంపిస్తాను. సారీ పైకి పంపిస్తాను.